రాజేంద్ర గారు ఏంటి భయపడుతున్నారా జోగి రమేష్? ఇక్కడ ఒకటండి, జోగి రమేష్కు సంబంధించినటువంటి విషయంలో గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లు సమస్యను ఎదుర్కొంటున్నాడు జోగి రమేష్. ఒకటి ఏంటి అంటే అతను జనార్దన్ రావుతో ఉన్నటువంటి సంబంధాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ బయటకు వస్తాయి అనేటువంటి భయం ఒకవైపు అయితే, ఇంకొక వైపున నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా జోగి రమేష్కి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అనేటువంటిది. ఒకటి ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏంటి అని అంటే, తన 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి మద్యం కుంభకోణం, దానికి సంబంధించినటువంటి ఆయన పాత్ర వ్యవహారము, ఇప్పుడుగే జరిగిన అరెస్టులు, దీంతో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు. ఆయన అరెస్ట్ కూడా ఉంటుందనేటువంటిది భవిష్యత్తులో కొద్ది నెలల్లోనే తేలేటువంటి అంశంగా ఉంది. అది ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఢిల్లీ నుంచి. ఈ నేపథ్యంలో ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డిపోసలాగా దొరికినటువంటి ఈ మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం మద్యానికి సంబంధించినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసు, ఇది మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముడుపులు వస్తున్నాయనేటువంటి విధంగా మాట్లాడటం ద్వారాగా ఆ పాత కేసులు, మద్యం కేసుల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, దీంట్లో జోగి రమేష్ పాత్ర అనేటువంటిది బయటపడటం, దానికి సంబంధించినటువంటి అంశం, దాన్ని ఆయుధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉపయోగించుకోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అందుకని నువ్వు ఇమ్మీడియట్గా ఏదైనా సరే నీ పాత్ర లేదు అని చెప్పుకోవాలి అనేటువంటి విధంగా ఒక ఒత్తిడి, ఇటువైపున పోలీసులు ఎప్పుడు ఏ విధంగా నోటీస్ ఇస్తారో తెలియదు, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంకో వైపున జగన్మోహన్ రెడ్డి నుంచి ఒత్తిడి, అంటే గోడ దెబ్బ చెంప దెబ్బ అనేటువంటి విధంగా. అందుకనే ఈ విధమైనటువంటి విన్యాసాలన్నీ చేస్తున్నారు. ఒకటి, జోగి రమేష్ వచ్చి ఈ రోజున సత్య ప్రమాణాలు ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు నమ్మటం లేదు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మీరు ఒక ప్రస్తావన చేశారు. ఏది, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, వాడు ఇవన్నీ వ్యవహారాలు, లేక పవన్ కళ్యాణ్ని బహిరంగంగా దూషణ చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేశాడు. అందుకని ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మంత్రి పదవి ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆ లీనియన్స్ అవకాశాన్ని ఉపయోగించుకొని జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణానికి పాల్పడ్డాడా లేదా, భూములు కొట్టేసినటువంటి పరిస్థితి ఉందా లేదా, ఆ పరిస్థితుల్లో ఆ రోజున మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఎలాగైతే సీక్వెన్స్లో జోగి రమేష్ మాట్లాడాడో, జనార్దన్ రావు ఒకరోజు తెలుసు అని, అతనితో సంబంధాలు లేవని, ఒకరోజు ఏమో మామూలుగా తెలుసు, ఈ ఆర్థిక సంబంధాలు లేవని, వాట్సాప్ చాటింగ్ జరగలేదని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మీ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు మేము భూములే తీసుకోలేదు, మాకు సంబంధం లేదు, అగ్రిగోల్డ్ కుంభకోణంతోనే సంబంధం లేదు అని చెప్పినటువంటి జోగి రమేష్ ఎప్పుడైతే భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగినాయో, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ బయటపడ్డాయో, వాళ్ళ అబ్బాయి అరెస్ట్ తర్వాత ఎస్ భూములు మేము అమ్ముకుంటే తప్పేముంది, మేము కొనుక్కున్నాం అని మాట మార్చినటువంటి తీరు, అంటే జోగి రమేష్ యొక్క నిజాయితీ ఏంటి అనేది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో తేలిపోయినటువంటి అంశం. ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 4 రోజుల్లో ఎప్పుడైనా సరే బహుశా ఈ సిట్టుకు సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని బయటపడవచ్చని నేను అనుకుంటున్నా. అయితే ఈ విధంగా కొంత స్పేస్ ఇచ్చారు ఎవరు, అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరు, ఈ సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు. ఎవరికి, జోగి రమేష్కి ఎలా వచ్చింది, ఇవన్నీ గుళ్ళు ఎందుకు తిరుగుతున్నాడు, ఈ టీవీలు డిబేట్లకు వెళ్ళి అందరికీ నేను అది చేయలేదు, ఇది చేయలేదు అనేటువంటి విధంగా ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. అసలు వీటికి సంబంధించినటువంటి ఆధారాలు జనార్దన్ రావు చెప్పిన తర్వాత ఆ అన్నిటినీ ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే మనకి అందరికీ ఫోనుల్లో ఆ జనార్దన్ రావు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ మనకు పంపిస్తున్నారు. నేనేమంటానంటే, మీరు పోలీసులు లేదా ప్రభుత్వ అధికారంలో మీరున్నారు, ఆ జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా జోగి రమేష్ కుట్ర చేశాడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, ఎవరెవరి పాత్ర ఏంటి, ఇవన్నిటి అంశాలు వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఎవరిది, పోలీసులది కాదా? పోలీసులు ఫెయిల్యూరు, ఈ రోజున ప్రభుత్వం నిర్లక్ష్యము, తాత్సర్యం చేయటం వల్ల వచ్చినటువంటి పరిణామాల వల్ల జోగి రమేష్ ఈ స్పేస్ని తీసుకొని ఈ విధమైనటువంటి విన్యాసాలన్నీ చేస్తున్నాడు. జోగి రమేష్ పాత ఆయన యొక్క నిజాయితీ లేనితనం వల్ల ఆయన నమ్మటంలా. అయితే ఇక్కడ ఇంకొక అంశము, ఇందాక జనసేనకు సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి దానికి నాగేంద్ర గారి కొంచెం కొనసాగింపుగా నాకు దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం చెప్తా. ఆయన 15 మంది ఎమ్మెల్యేలు కానీ మా కీలకమైన నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం, అది జనసేనలోకి వస్తారా, అది బీజేపీలోకి పోతా, దేంట్లోకి పోతారా, అది సెకండరీ. అయితే దీనికి కొనసాగింపుగా నా దగ్గర ఒక సమాచారం, ఇది ఒక రకంగా రాజకీయంగా విస్ఫోటనం లాంటి ఒక సమాచారం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని
తన సొంతంగా అవినీతి, తనకు సంబంధించినటువంటి వ్యవహారము, ఆ అధికారం ఉన్నప్పుడు కూడా ఎవరైతే పార్టీని నిలబెట్టినటువంటి నాయకులు మొత్తాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రాజకీయంగా తమకు మరింత నష్టం జరుగుద్దనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ముఖ చిత్రం వచ్చిన తర్వాత పేర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, మిగతా వాళ్ళను కలుపుకొని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు రాజకీయంగా, వీళ్ళంతా కలిసి ఏకతాటిపైకి మిగతా కులాలను కూడా కలుపుకొని నష్టపోయినటువంటి కులాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వరకు కూడా